హాయ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే, మానసిక సమస్యలు లేదా మానసిక వ్యాధుల గురించి సమాజంలో ఉన్న స్టిగ్మా ఎలా ఉంది? స్టిగ్మా వల్ల వచ్చే నష్టాలేంటి? దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. స్టిగ్మా అనంగానే ఏమైద్దంటే, ఒక వ్యక్తికి మానసిక సమస్య వచ్చిందంటే, ఆ వ్యక్తిని లేకపోతే ఆ కుటుంబాన్ని దూరంగా పెట్టడం సమాజంలో ఇప్పటికీ చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఏమవుతుంది? నిజంగా మానసిక సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఆత్మన్యూనతకు లోనయ్యి, వారికి సహాయం అవసరమైనా కూడా తీసుకోకుండా చికిత్సను లేటుగా చేసుకుంటూ ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళకి లేకపోతే సమాజానికి చాలా నష్టం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మానసిక వ్యాధి ఎలా అంటే ఒక బీపీ, షుగర్‌కి ఎలా అయితే చికిత్స ఉందో మానసిక సమస్యలు అనగానే డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రెనియాకి కూడా మంచి వైద్యం ఉంది. యాక్చువల్లీ ఈ స్టిగ్మాని ఎలా ఎదుర్కోవాలి అంటే ఇప్పుడు మన సమాజంలో మన యొక్క ఆలోచన, మాట తీరు మారాలండి. ఎందుకంటే స్టిగ్మా ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే మానసిక సమస్యలు బలహీనంగా ఉన్న వాళ్ళకి వస్తాయనుకుంటారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం అని అనుకుంటారు. ఇతరులు చెప్తే ఏమనుకుంటారో అన్న భయంతో వాళ్ళు బయటికి రారు. కాబట్టి ఈ స్టిగ్మాను ఎదుర్కోవాలంటే ఫస్ట్ మనము దాని గురించి అవగాహన పెంచుకోవాలి. ఆ వ్యక్తిని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనము స్టిగ్మాను ఎదుర్కోవచ్చు. వన్స్ సహాయము అడిగిన వ్యక్తిని మనము బలహీనుడు అనుకోవడానికి లేదు. సహాయం అడగడము ధైర్యంగా తీసుకోవాలి. చివరిగా ఒక మాట ఏంటంటే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిని ఎప్పుడు అంటామంటే ఒక వ్యక్తికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం వల్లే బాగున్నప్పుడే ఆ వ్యక్తిని పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడని అంటాం.